బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో రికార్డు ధర పలుకుతున్నాయి భూముల ధరలు. నియోపోలిస్ లో ఎకరా భూమి 137.25 కోట్లు పలికింది. ఫ్లాట్ నెంబర్స్ 17, 18కి హెచ్ఎండిఏ వేలం నిర్వహించగా మొత్తం 9.9 ఎకరాలకు 1355 కోట్లు వచ్చాయి. ఫ్లాట్ నెంబర్ 17లో అటు 4.59 ఎకరాలు, ఫ్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలకు వేలం వేసింది హెచ్ఎండిఏ. గత రికార్డులను బద్దలు కొట్టాయి కోకాపేట భూములు. గతంలో ఎకరా 100 కోట్లు పలకగా ఈసారి ఏకంగా 137 కోట్లు దాటింది ఎకరా భూమి. కోకాపేట భూములు రికార్డు స్థాయిలో ధరలు పలకడం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రవణ్, ఇప్పటికే చూసుకుంటే రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో 100 కోట్లు ఉన్నది, ఇప్పుడు అందుకన్నా ఇక్కడ పెరగడం కూడా చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు శ్రవణ్? హైదరాబాద్ లో భూములు హాట్ కేకులు లాగా అమ్ముడుపోతున్నాయని చెప్పుకోవచ్చు. మొన్నటికి మొన్న మనం చూస్తే ఎకరం దాదాపుగా 150 నుంచి 170 కోట్ల రూపాయల వరకు అమ్ముడుపోయినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఇప్పుడు కోకాపేటలో అత్యధికంగా 137.25 కోట్లకి ఎకరం పలికిందంటే ఎంత హాట్ కేకులు లాగా భూములు అమ్ముడుపోతున్నాయనేది చూడొచ్చు. రంగారెడ్డి జిల్లా కోకాపేటకి సంబంధించిన నియోపోలిస్ లేఅవుట్ లో ఇవాళ మేడ్చల్ జిల్లాకు సంబంధించి వై జంక్షన్ దగ్గర భూముల సంబంధించిన వేలం హెచ్ఎండిఏ వేసింది. ఈ వేలంలో మొత్తం అనేక ప్లాట్లను వేలంలో పెట్టింది హెచ్ఎండిఏ. ప్లాట్ నంబర్ 17లో దాదాపుగా 4.59 ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి 136.50 కోట్లు ధర పలకగా, ప్లాట్ నంబర్ 18లో 5.31 ఎకరా ఉండగా ఈ వేలానికి ఎకరానికి దాదాపుగా 137.25 కోట్ల రూపాయల ధర పలికింది. అంటే ఈ రోజు జరిగినటువంటి వేలంలో 9.90 ఎకరాలకు గాను దాదాపుగా 1355.33 కోట్ల రూపాయల ఆదాయం జిహెచ్ఎంసీకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ వేలంకి సంబంధించినటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆ ప్లాట్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇవాళ సాయంత్రం వెల్లడించబోతున్నాము అనేది చెప్పేటువంటి ప్రయత్నం హెచ్ఎండిఏ చేస్తుందని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి సంస్థలు, భారీ నిర్మాణదారులు అందరూ కూడా ఈ హెచ్ఎండిఏ చేపడుతున్నటువంటి వేలంలో దృష్టి పెట్టాయని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు లేదా పెద్ద పెద్ద కంపెనీలు పెడదాం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేలంలో పాల్గొంటున్నారు. ఇక్కడ భూమి తీసుకుంటే ఖచ్చితంగా దీన్ని రేటు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆదాయం మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని భావించి ఈ వేలంలో భారీ నిర్మాణ సంస్థలు అన్ని కూడా పాల్గొంటున్నాయని చెప్పుకోవచ్చు. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం RRR కి సంబంధించినటువంటి ప్లాన్ కూడా చేస్తుంది. ఇక్కడ నుంచి RRR కి వెళ్ళాలన్నా, ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలన్నా కొంత సజావుగా ఉంటుంది. ఎట్లాంటి ఇబ్బందులు రావు. రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతున్నటువంటి ఉద్దేశంతో అనేక సంస్థలు కూడా ఈ వేలంలో పాల్గొంటున్నాయని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయి హంగులతో లేఅవుట్లు ఒకవైపు 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ORR ఉంది. దాంతో పాటు మరోవైపు రాయదురంకి సంబంధించినటువంటి ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అన్ని కూడా ఇక్కడ నుంచి దగ్గరే కాబట్టి చాలా మంది కూడా హెచ్ఎండిఏ చేపట్టినటువంటి వేలంలో పాల్గొన్నాయి. సో ఇవాళ మాత్రం చేపట్టినటువంటి వేలంలో దాదాపుగా 1355 కోట్ల రూపాయల ఆదాయం హెచ్ఎండిఏకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అత్యధికంగా 137.25 కోట్లు ఒక ఎకరానికి పలికిందంటే భూములకు సంబంధించినటువంటి డిమాండ్ ఎంత పెద్ద మొత్తంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. రైట్, మనం చూస్తున్నాం ఇప్పటికే కోకాపేట భూములు గతంలో 100 కోట్లు పలకగా ఇప్పుడు దానికన్నా ఎక్కువగా పలుకుతూ హెచ్ఎండిఏకి భారీగా లాభాలు చేకూర్చాయని చెప్పుకోవచ్చు. గతంలో ఎకరా 100 కోట్లు పలకగా ఈసారి ఏకంగా 137 కోట్లు దాటింది అక్కడున్న ఎకరా